ధర్మము, అధర్మము, కామము అంటే మీకు నచ్చింది చేయడం. ఈ మూడు ఒకే సామ్యంలో ఉండాలి అంటే అది కుదరదు. మనకి నచ్చిన పని మనం చెయ్యాలి అంటే ధర్మాన్ని అదో రకంగా అన్వయం చేసుకుంటేనే కానీ కుదరని పరిస్థితి వస్తుంది. కానీ ధర్మాన్ని ధర్మంగా పాటించకుండా విషయ సుఖాలకి లోబడి కామంతో మనకి నచ్చిన పని మనం ఇష్టం వచ్చినట్టు చేస్తే ఎటువంటి ప్రమాదాలు వస్తాయో యయాతి కథ దానికి నిదర్శనం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఇప్పుడు మనం ఆది పర్వంలో సంభవ పర్వం చెప్పుకుంటున్నాం, యయాతి యొక్క ఘట్టం. అయితే మనం క్రిందటి అధ్యాయాల్లో ఏం చూసాము అంటే దేవయాని మొత్తానికి శర్మిష్ఠని తను దాసి కింద చేసుకుంది. దేవయానికి 1000 మంది దాసులు, శర్మిష్ఠ రాజకుమారి కాబట్టి దాసి అయినప్పటికీ శర్మిష్ఠకి ఇంకో 1000 మంది దాసులు. ఇంతమంది కలిసి చక్కగా దేవయానికి పరిచారాలు చేస్తున్నారు. దేవయాని హాయిగా ఉంది. శర్మిష్ఠ ఏం చేస్తుంది పాపం, వాళ్ళ నాన్న వృషపర్వ, శుక్రాచార్యుడు వృషపర్వని వదిలి వెళ్ళిపోతే ఇంక దిక్కులేనివాడు అయిపోతాడు కాబట్టి తన తండ్రి కోసం దాసీ ధర్మాన్ని పాటించడం ప్రారంభించింది. అయితే అదే సమయంలో అక్కడికి యయాతి మహారాజు గారు చక్కగా మళ్ళీ వేటకొచ్చారు. వేటకొచ్చి ఎంతమంది స్వరూపయోగ్యం ఉన్నటి అందగత్తెలందరినీ చూసి అందులో విశేషంగా 2 చూశాడు. విపరీతమైన అందంగా ఉన్నాడు. పైగా ఇంతకుముందు నూతి దగ్గర కాపాడినప్పుడు దేవయానిని అంత అందంగా చూడలేదేమో, ఇప్పుడు చూసి అబ్బా ఏం అందంగా ఉంది అనుకున్నాడు పాపం. అనుకున్న సమయంలో ఇదే సమయంలో దేవయాని కూడా యయాతిని చూసింది. చూసి పైగా యయాతి వెంటనే దేవయాని దగ్గరికి వచ్చి త్వాభ్యాం కన్యా సహస్రాభ్యాం 2 కన్యే పరివారితే, 2 కన్యల కోసం 2000 మంది ఇంత పరిచారం చేస్తుంటే పైగా ఇందులో ఒక అమ్మాయి ఏమో నీకు పరిచర్యలు చేసడం చాలా విచిత్రంగా ఉంది. ఎవరమ్మా నువ్వు? గోత్రేచ నామని చైవ ద్వయో పృచ్ఛామ్యహం శుభే, మీరు 2 ఎవరు నాకు చెప్పండి అని చెప్పేసి యయాతి దేవయానిని శర్మిష్ఠని అడిగాడు. అడిగిన వెంటనే దేవయాని వచ్చేసి నేను చెప్తానండి, నేను ఎవరో, నేను సాక్షాత్తు శుక్రాచార్యుని కూతురిని, నేను శుక్రో నామా సురగురు సుతాం జానీహి తస్యమాం, నేను శుక్రాచార్యుని యొక్క కూతురిని. అదే పైగా దానవేంద్రుడు అయినటువంటి వృషపర్వకేమో కూతురు ఈ శర్మిష్ఠ అని చెప్పేసి అన్నాడు. అన్న తర్వాత సరే మొత్తానికి యయాతి మాట్లాడడం ప్రారంభించాడు. ఈ లోపల దేవయాని ఇంతకు ముందే పాపం యయాతిని మోహించింది కాబట్టి వెంటనే యయాతి వచ్చాడు. ఇంకా ఇంతకంటే గొప్ప మార్గం లేదు, వెంటనే ఇతన్ని ఎలాగో అలాగే నేను పెళ్లి చేసుకోవాలి అని చెప్పేసి అక్కడ వెంటనే ఆగండి, ఇదంతా కాదు, మనం ఇవన్నీ మాట్లాడుకోకూడదు, నేను మీకు చెప్తాను. మీరు యయాతి నాకు తెలుసు, నన్ను కాపాడారు, చాలా సంతోషం. బ్రహ్మచర్యంతో మీరు వేదం అది చదువుకున్నారని చెప్తున్నారు, చాలా సంతోషం. ఏంటి ఇలా వచ్చారు అని చెప్పేసి అడిగింది. మీకు ఏమైనా కావాలా, మీకు పరిచర్యలు ఏమైనా చేయమంటారా, జలం ఇమ్మంటారా, పువ్వు ఇమ్మంటారా, ఏమైనా ఇమ్మంటారా అని చెప్పేసి అంటే యయాతి కాస్త ఇదిగో నేను వేటకు వచ్చాను, మధ్య మధ్యలో ఇలా వేటకెళ్తూ ఉంటాను, నేను హింసకమైనటువంటి జీవులన్నింటినీ చంపేసి జాగ్రత్తగా మొత్తం రాజ్యాన్నింటినీ సుభిక్షం చేస్తూ ఉంటాను, ఎటువంటి ఇబ్బంది రాకుండా నేను చూస్తూ ఉంటాను అని చెప్పేసి అన్న వెంటనే దేవయాని ఆగకుండా ఇప్పుడు ఈ 2000 మంది కన్యలుతో సహా నేను మీకు అధీనురాలని అవుతాను, అంటే నేను మీకు దాసోహం అవుతాను, మీరు నన్ను ఎలాగో అలాగే పెళ్లి చేసుకోండి అని చెప్పేసి వెంటనే అడిగేసింది. పైగా ఇంతకుముందు మీకు గుర్తుంటే మీరు నన్ను నూతి దగ్గర కాపాడారు, నా చెయ్యి పట్టుకున్నారు, అప్పుడే నేను చెప్పాను నేను మీకు మనకి పాణిగ్రహణం అయిపోయిందని చెప్పేసి. ఆ సమయంలోనే మీరు నాకు మనకి పెళ్లి అయిపోయింది, అందుకుని మీరు నన్ను పెళ్లి చేసుకోండి అని చెప్పేసి అంటే యయాతి విచిత్రమైన మాట ఒకటి మాట్లాడాడు. ఇదిగో నువ్వు వచ్చేసి ఒక బ్రాహ్మణివి, నేను వచ్చేసి ఒక క్షత్రియుణ్ణి,
ఒక క్షత్రియుడు వచ్చేసి బ్రాహ్మణ కన్యని ఎలా వివాహం చేసుకుంటారు? పైగా మనకి పుట్టిన బిడ్డ వర్ణశంకరుడు అవుతాడు. అందుకుని నేను నిన్ను వివాహం చేసుకోవడం అనేటువంటిది అంత ఉచితం కాదేమో అని చెప్పేసి యయాతి అంటే, దేవయాని అంది, సంసృష్టం బ్రహ్మణ క్షత్రం క్షత్రేణ బ్రహ్మ సంహితం ఋషిశ్చాప్య ఋషిపుత్రశ్చ నహుషాంగ వహస్వమాం. యావయ్య నహుషనందన, నహుషుడికి పుట్టినవాడా, బ్రాహ్మణుల నుంచే క్షత్రియులు పుట్టారు. క్షత్రియులు బ్రాహ్మణులు ఒకటే. మీరు పైగా రాజర్షి యొక్క కొడుకు. మీరు అంటే మీ తండ్రి గారు పెద్ద రాజర్షి కదా. పైగా మీరు స్వయంగా కూడా రాజర్షియే కాబట్టి మీరు ఇంచుమించు బ్రాహ్మణత్వం పొందేశారు కాబట్టి నన్ను పెళ్లి చేసుకోండి, తప్పు లేదు అని చెప్పేసి అంటే, యయాతి మళ్ళీ వెంటనే, ఇదిగో మన ధర్మము వేరు, మన శౌచము వేరు, మనం చేసుకునే పనులు వేరు, కాబట్టి నేను అలా పెళ్లి చేసుకోవడం అంత ఉత్తమం కాదేమో అని చెప్పేసి అన్నాడు. అన్నప్పుడు వెంటనే దేవయాని అంది, ఏమండి మీరు నా చెయ్యి పట్టేసుకున్నారు. పాణిధర్మో నాహుషాయం నపుంభి సేవిత పురా తమ్మే త్వమగ్రహీరగ్రే వృణోమి త్వామహం తతః. మీరు తప్పితే ఇంకా ఎవ్వరూ, వేరే వాళ్ళు ఎవ్వరూ కూడా నా చెయ్యి పట్టుకోలేదు, కాబట్టి మీరే నాకు భర్త అని చెప్పేసింది. చెప్పేసేసరికి ఇంకా యయాతి మాత్రం ఏం చేస్తాడు, అక్కడికి ఇంకో మాట ఏమన్నాడు అంటే, విషసర్పంతో బ్రాహ్మణుల్ని పోల్చారు. అంటే క్రోధంగా ఉండేటువంటి బ్రాహ్మణులు విషసర్పంతో సమానం, వాళ్ళకి చాలా దూరంగా ఉండాలి. ఇప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను అన్నాను, మీ నాన్నగారికి ఒళ్ళు మండి నా దగ్గరికి వచ్చి శాపనార్థం ఏమైనా పెడితే నేను ఏమైపోవాలి అని చెప్పేసి అంటే, అదేంటి ఆ మాట ఏమిటి అని చెప్పేసి అంటే, అప్పుడు యయాతి అన్నాడు, ఏకామశీ విషో హంతి శస్త్రేణైకశ్చ వధ్యతే హంతి విప్రాహ్ సరాష్ట్రాని పురాణ్యపి హికోపిత. కోపం వచ్చింది అంటే ఒక బ్రాహ్మణుడి కంటే, అంటే ఎందుకు బ్రాహ్మణుడి కంటే అంటే, బ్రాహ్మణుడు తపస్సు చేసుకుని విపరీతమైనటువంటి తపశ్శక్తితో ఉంటాడు కాబట్టి, ఒక బ్రాహ్మణుడి కంటే బలమైన వాడు, విషపూరితమైనటువంటి వాడు ఇంకొకటి ఉండడు. అందుకుని కోపంగా ఉండే బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళకూడదు. విషసర్పం ఒక్కడిని చంపుతుంది, నేను శస్త్రం ఏమైనా వేసి బాణం ఎవరినైనా వేస్తే ఒక్కడిని చంపగలనంతే. రాష్ట్రాలన్నింటినీ నాశనం చేసేయగల సామర్థ్యం ఉంటుంది బ్రాహ్మణులకి, అందుకుని బ్రాహ్మణులతో పెట్టుకోకూడదు అని చెప్పేసి అంటే, దేవయాని వెంటనే, మీరు మా నాన్నగారి గురించి తెలీదు, మా నాన్నగారికి నా మీద ఉండేటువంటి ప్రేమ గురించి మీకు తెలియదు, నేను ఇప్పుడు ఒక్క మాట అన్నాను అంటే వెంటనే మా నాన్నగారు ఇచ్చేసి నాకు పెళ్లి చేసేస్తారు, అందుకుని నేను ఒక్కసారి మా నాన్నతో మాట్లాడతానని చెప్పేసి వెంటనే ధాత్రి అనబడే ఒక ఆవిడ్ని పిలిచి, అంటే ధాత్రి అంటే తన ఇష్ట సఖి అనమాట, ఆ అమ్మాయిని పిలిచి, ఇదిగో మా నాన్నగారిని పిలుచుకునిరా, నేను ఇదిగో యయాతి గారు వచ్చారు, ఇప్పటికిప్పుడే నాకు వివాహం చెయ్యాలి అని చెప్పేసి అంటే, వెంటనే శుక్రుడు వచ్చాడు. వచ్చిన తర్వాత యయాతితో మాట్లాడి వెంటనే శుక్రుడు, వృతోనయా పతిర్వీర సుతయా త్వం మమేష్టయా గృహాణే మాం మయా దత్త మహిషీం నహుషాత్మజ. ఇదిగో నా కూతురు నా దగ్గరికి వచ్చి నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి అంది, నిన్ను పెళ్లి చేసుకుంటాను అంది. నేను ఆ మాట ఎప్పుడూ కాదన్ను, నా కూతురు నాకు సర్వస్వం, అందుకుని నువ్వు వెంటనే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకో అంటే, అది ఏమన్నాడు మళ్ళీ, అధర్మోన స్పృశేదేశ మహాన్ మామిహ భార్గవ వర్ణశంకరజో బ్రహ్మన్ ఇతి త్వాం ప్రవృణోమ్యహం. మీరు, ఇది ఓ రకమైన అధర్మం, నేను ఒక బ్రాహ్మణ కన్యని పెళ్లి చేసుకుంటున్నాను, నాలో ఎంత బ్రాహ్మణత్వం ఉందో నాకు తెలియదు, అందుకుని మీరు వర్ణశంకర జనితమైనటువంటి అధర్మం పోయేలా నాకు వరం ఇవ్వండి, అప్పుడు నేను చేసుకుంటాను అని చెప్పేసి అంటే, శుక్రాచార్యుడు ఎటువంటి ఇబ్బంది ఉండదు నీకు, చక్కగా మా అమ్మాయిని పెళ్లి చేసుకో అని ఒక మాట అని, ఇంకొక గొప్ప మాట ఏమన్నాడంటే, ఇక్కడ శర్మిష్ఠ పక్కన ఉంది, శర్మిష్ఠ కూడా విపరీతమైనటువంటి అందగత్తె, శర్మిష్ఠ ఎప్పుడూ దేవయానితోనే ఉంటుంది, ఎందుకంటే శర్మిష్ఠ దేవయాని యొక్క దాసి కాబట్టి. అందుకుని ఏమన్నాడు అంటే శుక్రాచార్యుడు, నువ్వు దేవయానిని నీకు ఇస్తున్నాను, కానీ నువ్వు రహస్యేనాం సమాహూయ నవదేర్న సంస్పృశే వహస్వభార్యాం భద్రంతే యథాకామవాప్స్యసి. ఎప్పుడూ కూడా శర్మిష్ఠ దగ్గరికి వెళ్ళి ఏకాంతంలో తిరక్కు, నువ్వు
అంటే దీన్ని శుక్రాచార్యులు వారు గమనించారు, ఇలాంటి ఉపద్రవం ఏమైనా వస్తుందేమో అని చెప్పేసి అనుకుంటే అని చెప్పి ముందే హెచ్చరించారనమాట శుక్రాచార్యులు వారు. సరే, హెచ్చరించిన తర్వాత ఏం జరిగింది అంటే శుభ్రంగా చక్కగా దేవయానితోటి యయాతి గారు పెళ్లి చేసుకున్నారు. అంతా కథ ముందుకు సాగుతోంది. చక్కగా దేవయాని కాస్త ఇద్దరు పిల్లల్ని కన్నానికి సందిగ్ధమయ్యింది. ఇద్దరూ బాగా తిరిగారు, చాలా ఆనందంగా ఉన్నారు, అంతా బాగా నడుస్తోంది. చక్కగా ఇద్దరు పిల్లల్ని కంది. ఎవరు? దేవయాని. అదే సమయంలో శర్మిష్ఠ కాస్త ఋతుకాలాన్ని సంభవించింది. అంటే ఆ సమయంలో రజస్వల అయ్యింది. రజస్వల అయిన తర్వాత ఋతుకాలానికి వచ్చిందనమాట. ఋతుకాలంలో చక్కగా అలా ఏకాంతంగా ఓ చోట కూర్చునుంది పాపం తను. శుద్ధా స్నాతాతు శర్మిష్ఠ సర్వాలంకార భూషిత అశోక శాఖామాలభ్య సుఫుల్లై స్తబకైర్వృతాం అని చెప్పేసి తను చక్కగా ఒక అశోక వాటిక దగ్గర ఒక్కతి అలా కూర్చుని నేను దేవయాని యొక్క దాసిని, నన్ను ఎవడు పెళ్లి చేసుకుంటాడు, నాకు ఋతుకాలం వచ్చేసింది, నాకు కూడా పిల్లల్ని కనాలనుంది, నాకు కూడా చక్కగా కామోపభోగం చెయ్యాలనుంది, కానీ నన్ను ఎవడు పెళ్లి చేసుకుంటాడు, ఎవ్వడు చేసుకోడు, నా కర్మ, అందుకుని నేను ఇలా బతకాల్సిందే అని చెప్పేసి పాపం అలా ఓ చోట కూర్చుని అలా చూస్తూ ఉంది. అక్కడ ఉన్న వ్యక్తి ఒకతను పాత్రుడైనటువంటి వాడు ఎవడు అంటే యయాతి మీద శర్మిష్ఠకి కూడా ఓ రకమైనటువంటి మోజు ఉందన్నమాట ఆ సమయంలో. అసలు నిజానికి చెప్పాలి అంటే యయాతి ఎవరికి పాత్రుడు? దానవ కన్య, పోనీ క్షత్రియం అనుకోవచ్చు. అలా రాజుగారి కూతురు అయినటువంటి శర్మిష్ఠకి నిజానికి పాత్రుడు. అక్కడ వర్ణ సంకరం అది ఉండకపోవచ్చును. అందుకనే వెంటనే శర్మిష్ఠకి యయాతికి ఈడు జోడు బాగుందనమాట. సరే, మొత్తానికి ఆ సమయంలో ఎక్కడైనా యయాతి కనిపిస్తే బాగుండు అనే సమయంలో అథ నిష్క్రమ్య రాజాసౌ రాజప్రాసాదం నుంచి యయాతి కాస్త అక్కడికి వచ్చి తస్మిన్ కాలే యదృచ్ఛయ అశోక వనికాభ్యాసే శర్మిష్ఠాం ప్రేక్షవిష్ఠిత. వెంటనే శర్మిష్ఠను చూశాడు. విపరీతమైనటువంటి అందంగా ఉంది. కానీ రాజుగారు అలా ముందడుగు వేయకుండా శర్మిష్ఠకి ఇంకా ఆపుకోలేకపోయింది పాపం. ఆపుకోలేక ఏమంది, మీరు ఎంత గొప్పవారండి, మీరు సోమస్యేంద్రస్య విష్ణోర్వా యమస్య వరుణస్య చ తవ వా నాహుష గృహే కహ స్త్రియస్త్రష్టుమర్హతి అని చెప్పేసి అని, మీరు చంద్రుడు వంటివారు, ఇంద్రుడు వంటివారు, విష్ణువు వంటివారు, ఇలాంటి అద్భుతమైన ఇంట్లో స్త్రీలు ఎంత హాయిగా అయినా ఉండొచ్చు అని చెప్పేసి అని, ఎవరు చూస్తారో స్త్రీని అని చెప్పేసి అన్నాడు. పైగా ఇంకో మాట ఏమంది అంటే, ఇదిగో నాకు ఋతుకాలం వచ్చేసిందండి, నా ఋతుకాలాన్ని మీరు ఎలాగో అలాగ సఫలీకృతుడిని చెయ్యాలి అని చెప్పేసి అంది. అప్పుడు యయాతి కాస్త వెంటనే వేద్మిత్వాం శీల సంపన్నాం దైత్యకన్యా మనిందితాం రూపంచతే న పశ్యామి సూచ్యగ్రమపి నిందితం అని చెప్పేసి వెంటనే నీలో శూచి అంటే సూది మొనబోపినంత దోషం కూడా లేదు, నువ్వు చాలా గొప్పదానివి, నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడచ్చా అమ్మా, పైగా నువ్వు మంచి కుటుంబం నుంచి వచ్చావు, రాజుగారి కూతురువి, ఇలాంటి మాటలు మాట్లాడచ్చా, నాకు ఇప్పుడే పెళ్ళయింది కదా, నేను ఇలా చేయకూడదు కదా అని చెప్పేసి అంటే, ఏం చేయమంటారండి నన్ను, నేను ఋతుకాలానికి వచ్చేసాను, ఋతుకాలంలో నాకు పుత్రుడు కావాలని ఏదైనా ఒక అమ్మాయి మీ దగ్గరికి వస్తే మీరు కాదని పంపించేస్తారా, తప్పు కదా అని చెప్పేసి అంటే, నాకు పెళ్ళయ్యింది, ఇప్పుడు యయాతి దేవయాని దగ్గరికి వచ్చి నేను ఇలా ఇటు పిచ్చి వేషాలు వేస్తున్నానని చెప్పేసి తెలిసిందనుకోండి, నన్ను వాయిస్తుంది దేవయాని అని చెప్పేసి అంటే, ఇక్కడ ఒక గొప్ప మాట అంది. అంటే ఇక్కడ చూడండి, ధర్మం అధర్మం ఏ రకంగా మలుచుకోవచ్చు, దీంట్లోంచి మనం ధర్మం మాత్రమే తీసుకుందాం, కానీ ఎప్పటికైనా మీకు విషయ సుఖాలు చేయాలనిపిస్తే, మీకేదైనా అనిపిస్తే ఇదిగో ఈ ధర్మం ఉందని చెప్పేసి చెప్పడం మాత్రం భావ్యం కాదని ముందే చెప్పేస్తున్నాను. కానీ ఇక్కడ ఏం జరిగిందో చూడండి. ఏమంటుందంటే శర్మిష్ఠ, 5 చోట్ల 5 రకాలైనటువంటి పరిస్థితుల్లో మనం అబద్ధం ఆడినా అంటే అసత్యవచనం చేసినా తప్పు లేదు. 1 ననర్మయుక్తం అంటే ఎప్పుడైనా పరిహాసం చేసేటప్పుడు అబద్ధం ఆడడంలో తప్పు లేదు. ఇదిగో వాడు ఏదో కోత వచ్చేస్తుంది, కుక్క వచ్చేస్తుంది అని చెప్పేసి పిల్లల్ని భయపెట్టడం కానీ, ఏదైనా పరిహాసం చేసేటప్పుడు ఊరికే సరదాగా ఉన్నప్పుడు అబద్ధం ఆడడంలో తప్పు లేదు. 2 ననర్మయుక్తం వచనం హినస్తి
నస్త్రీషు రాజన్ నవివాహకాలే, ఆడవాళ్లతో అంటే భార్యతో ఎప్పుడైనా అబద్ధం ఆడచ్చు అని చెప్పేసి అని, నవివాహకాలే వివాహకాలంలో పెళ్లి చేయడానికి అబద్ధం ఆడచ్చు అంటే 1000 అబద్ధాలు చెప్పైనా పెళ్లి చేయాలంటారు కదా, అలా అనమాట. ప్రాణాత్యయే, ప్రాణ సంకటం, ఇంకా ప్రాణం పోతోంది అనే సమయంలో ప్రాణం కాపాడుకోవడానికి అబద్ధం ఆడచ్చు. సర్వధనాపహారే, మొత్తం మీకున్న ధనం అంతా పోతోంది, ఎలాగోలాగా ఏదో కాస్తో కుస్తో మనం కాపాడుకోవాలి అంటే అక్కడ అబద్ధం ఆడచ్చు. పంచానృతాన్య హురపాతకాని, ఈ 5 చోట్ల అబద్ధం ఆడినా సరే పాపం కాదు అని చెప్పేసి ఓ ధర్మం చెప్పి, ఇదిగో మీరు నన్ను సంగమించి మనం ఈ దేవయానికి ఏమీ చెప్పక్కర్లేదు అని చెప్పేసి ఒక మాట అంటే, యయాతి కాస్త ఇలా మాట్లాడితే ఎలాగా, ఇప్పుడు నువ్వేమో రాజప్రమాణం భూతానాం సనశ్యేత మృషాం వదన్ అర్థకృచ్ఛ్రమపి ప్రాప్య నమిథ్యా కర్తుమర్హసే, ఇప్పుడు నేను రాజుని, నేను అలా ఇష్టం వచ్చినట్టు నేను అబద్ధం ఆడేసానంటే నానా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అంటే, ఇలా కాదు, మీరు ఇంకొక 2-3 ధర్మాలు ఎలా చెప్పింది అంటే ఇలాగా, నేను మీ భార్యకి దాసిగా వచ్చాను, మీకు ఆ భార్య మీద అధికారం ఉంది, కాబట్టి ఆ అధికారం మీకు ఆ దాసుల మీద కూడా ఉంది, అదే ధర్మం అని చెప్పేసి అని, అధర్మాత్, పైగా ఇంత ధర్మము ధర్మ సూక్ష్మాలు ఇవన్నీ చెప్పేసి, అధర్మాత్ పాహి మాం రాజన్ ధర్మచ్చ ప్రతిపాదయ త్వత్తోపత్యవతీలోకే చరేయం ధర్మముత్తమం అని చెప్పేసి ఇలా 4-5 ధర్మాలు చెప్పింది. ఏమిటి, మీరు చక్కగా దేవయానితో అబద్ధం ఆడండి, నాతో సంగమించండి. ఎందుకు అక్కడ ధర్మం ఏమిటి అంటే, నేను ఋతుకాలంలో ఉన్నాను, పాత్రురాలు అయినటువంటి ఒక ఆడపిల్లని నాకు పుత్ర ప్రదానం చేయడం మీ ధర్మం, కాబట్టి అక్కడ ధర్మం ఆడాలి. పైగా దాసీ ధర్మం ఏం చెప్పింది, మీరు మీ భార్య యొక్క దాసిని నేను, మీకు మీ భార్య యందు ఎటువంటి అధికారం అయితే ఉందో అదే అధికారం దాసీకి కూడా ఉంది అని చెప్పేసి ఒక మాట గట్టిగా అని, మీరు అధర్మం చెయ్యొద్దు అని చెప్పేసండి. పని అధర్మవంతమైనటువంటి పని, కానీ ధర్మంగా చేయడానికి ఎన్ని రకాలుగా మాట్లాడిందో చూడండి ఇక్కడ శర్మిష్ఠ. మొత్తానికి ఎలాగోలాగా కామోపభోగం చెయ్యాలి. సరే పాపం ఇంక ఇన్ని మాటలు అంటుంది, పైగా విపరీతమైన అందంగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది, దీనికి మనం ఋతుకాలంలో ఎలాగో అలాగ మనం పుత్ర ప్రదానం చెయ్యాలని చెప్పేసి వెంటనే ఈయన కాస్త శర్మిష్ఠతోటి సంగమించాడు. చక్కగా ఈ శర్మిష్ఠ కాస్త కడుపుతూ ఉంది. ఈ కడుపుతో ఉంది అనే విషయం చక్కగా దేవయానికి తెలిసింది. దేవయానికి తెలిసిన వెంటనే, ఇదెక్కడి గొడవరా బాబు, నేనేదో దాసీ కింద తెచ్చుకుంటే ఇది కాస్త వెళ్ళి అక్కడెక్కడికో వెళ్ళి ఇలా కడుపు తెచ్చుకుందేమిటి అని చెప్పేసి అని, కిమిదం వృజినం శుభ్రు కృతం వై కామలబ్ధయా, ఇలా కామానికి లోబడిపోయి అలా వెళ్ళి అలా పిచ్చి పనులు చేసేవేమిటి అని చెప్పేసి అంటే, అప్పుడు వెంటనే ఈవిడ చూడండి ఇక్కడ శర్మిష్ఠ అద్భుతమైన మాట ఏమిటి అంటే, అలా కాదు, ఒక అద్భుతమైనటువంటి ఋషి వచ్చాడు, ఆ ఋషి వచ్చి చక్కగా నాతో సంగమిద్దాం అనుకున్నాడు, అయితే నేను అతని తేజస్సు చూసి మోహించి సద్బ్రాహ్మణుడు కదా అని చెప్పేసి అతనితో చక్కగా సంగమించాను, దాంతో నాకు ఈ కడుపు వచ్చింది అని చెప్పేసి అంటే, చాలా చక్కగా చెప్పావు, అసలు ఎవరు ఈ ఋషి అని చెప్పేసి వెంటనే అడిగింది. ఈవిడ చూడు తెలివితేటలు, ఇక్కడ కూపి లాగడం అన్నమాట. దేవయాని కూపి లాగడానికి ప్రయత్నిస్తే శర్మిష్ఠ కాస్త ఎంత గొప్ప మాట ఉందో చూడండి. తపసా తేజసా చైవ దీప్యమానం యథారవిం తం దృష్ట్వా మమ సంపృష్టుం శుచిస్మితే. ఇదిగో చాలా చక్కగా నవ్వేదానా శుచిస్మితే, అతను విపరీతమైనటువంటి తేజస్సుతో ఉన్నాడు, చాలా గొప్పగా ఉన్నాడు, అతని గొప్పతనం చూసి నేను ఆయన్ని ఏమీ అడగలేకపోయాను అని చెప్పేసి అంది. అన్న వెంటనే దేవయాని, పోన్లే సద్బ్రాహ్మణుడే కదా, పోనీలే ఏదో నువ్వు చేసేవు అని చెప్పేసి వదిలేసింది. అక్కడతోటి వదిలేసిన తర్వాత కొన్నాళ్ళకి పాపం ఇదే మొత్తానికి ఎలాగైతేనే చక్కగా దేవయానికి 2 పిల్లలు పుట్టారు. ఆ 2 పిల్లల పేర్లు యదు, తుర్వసు. ఆ తర్వాత శర్మిష్ఠకేమో 3 పిల్లలు పుట్టారు, దృహ్యుడు, అనువు, పురువు. ఈ 3 పుట్టారు. చక్కగా వీళ్ళందరూ మొత్తానికి యయాతికి ఇబ్బంది వచ్చి పడిపోయింది. 2 పెళ్ళాలు, ఒక పెళ్ళం గురించి ఇంకో పెళ్ళానికి తెలియదు.
అందుకుని నానా రకాలుగాను అష్టకష్టాలు పడుతున్నాడు పాపం యయాతి. ఏం చేస్తాడు, కర్మ. సరే అని చెప్పేసి ఒకానొక సమయంలో ఈ పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్న సమయంలో శర్మిష్ఠ పిల్లలు ముగ్గురు కాస్త తన తండ్రి దగ్గరికి అంటే యయాతి దగ్గరికి వచ్చి ఆడుకోవడానికి ఇచ్చేయడానికి ప్రయత్నించారు. కానీ అదే సమయంలో దేవయాని ఉంది. ముగ్గురు పిల్లలు విపరీతమైనటువంటి అందంగా ఉన్నారు. పైగా పోలికలు చూస్తే కూడా యయాతిలానే ఉన్నారు. ఇంక ఈవిడికి దేవయానికి కాస్త అనుమానం వచ్చి ఏమిట్రా ఈ గొడవ, ఎవరు నువ్వు అని చెప్పేసి వెంటనే దేవయాని కాస్త ఆ పిల్లల్ని అడిగింది. కిం నామధేయం వంశోవా పుత్రకా కశ్చవ పితా ప్రభృతమే యథాతథ్యం శోతిమిచ్చామి తం హృహం అని చెప్పేసి వీళ్ళిద్దరూ ఉండంగానే చక్కగా మీరు ఎవరి పిల్లలు అని చెప్పేసి అంటే అలా చక్కగా వీళ్ళు యయాతికేసి చూపించారు. ఇదిగో ఈయనే మా తండ్రి అని చెప్పేసి అన్నారు. అనేసరికి దేవయాని కాస్త శుభ్రంగా నిర్ధాంతిపోయింది. దానికి ఏం చెప్పాలో తెలియట్లేదు. పైగా యయాతి దగ్గరికి వస్తుంటే దేవయాని కోపం వచ్చి దూరం వెళ్ళండి అని చెప్పేసి తిట్టేసరికి కాస్త వీళ్ళు పిల్లలు కాస్త ఏడ్చుకుంటూ పాపం శర్మిష్ఠ దగ్గరికి వెళ్ళిపోయారు. యయాతికి ఏం చేయాలో అర్థం కాలేదు. యయాతి కాస్త అక్కడ ఏమిట్రా బాబు ఈ ఇబ్బంది ఏమిటని చెప్పేసి అదో రకంగా కొంచెం చాలా లజ్జితుడయ్యాడు. అక్కడ అయిన తర్వాత దేవయాని ఇదా మీరు జరుపుతున్న బుడుబుటాని, ఏమి బాలేదు ఇది, ఇలా చాలా దుర్మార్గం చేశారు మీరు అని చెప్పేసి వెంటనే దేవయాని కాస్త శుక్రాచార్యులు వారి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి, ఇంక నేను యయాతి దగ్గరికి రాను, యయాతి నన్ను చాలా పెద్ద మోసం చేశాడు అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు మీరు ఇంకొకసారి ఆలోచించండి. శర్మిష్ఠ దాసి, ఎవరికి దాసి, దేవయానికి దాసి. దేవయాని విపరీతమైనటువంటి ఓ రకమైన పట్టుదలతో దాసి కింద తెచ్చుకుంది. శర్మిష్ఠ విపరీతమైన అందగత్తె, పాత్రురాలు. చక్కగా ఆ సమయంలో ఏదో ఒక రాజునిచ్చి వృషపర్వ శర్మిష్ఠకు కూడా పెళ్లి చేసి ఉండేవాడు. పరిస్థితులు అలా దాపరించేయి. అందులో తప్పు ఎవరిది అని చెప్పగలిగే గొప్పవాణ్ణి నేను కాను, కానీ జరిగిన విషయం ఇది. ఆ సమయంలో అలా కలిసి వచ్చింది కాబట్టి శర్మిష్ఠ యయాతి ఇద్దరూ పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్నారు. ముగ్గురు పిల్లలు కనేంత వరకు చాలా గూఢంగా ఈ విషయాన్ని అట్టి పెట్టుకున్నారు. ఇంకా ఎవరిది తప్పు అనడానికి మనం అర్హులం కాదు. కానీ ఇక్కడ చూస్తే మీరు అన్నీ కూడా ధర్మబద్ధంగానే జరిగినట్టు కనిపిస్తోంది కదా. కానీ అసలు నిజానికి వర్ణసంకరంగా ఒక బ్రాహ్మణ కన్యని యయాతి పెళ్లి చేసుకోవడము ఓ రకమైనటువంటి అధర్మమే. అంటే నిజంగా రాజర్షి అయిపోయి చాలా బ్రాహ్మణత్వం పొందేసి పెళ్లి చేసుకుంటే పర్వాలేదు, కానీ రాజుగా ఉంటూ ఒక బ్రాహ్మణ కన్యని వివాహం చేసుకున్నాడు అని చెప్పేసి అన్నాడు. ఆ ధర్మాన్ని శుక్రాచార్యులు వారు చక్కగా వర్ణసంకరాలు నీకు పుట్టరు, నేను వరం ఇస్తున్నాను, చక్కగా ఉంటారు అని చెప్పేసి అన్నాడు. ఆ తర్వాత శర్మిష్ఠ పెళ్లి చేస్తూ ఉండంగా ఇలా శర్మిష్ఠతో వ్యవహారం నడిపిన యయాతి అది అధర్మమా అంటే దానికి ధర్మ సూక్ష్మం చెప్పారు. కాబట్టి ధర్మము అధర్మము తెలుసుకోగలిగినంత గొప్పవాళ్ళం మనం అవునా అంటే ఏమో నాకు తెలియదు, కానీ ధర్మం ఇలా చెప్పింది, ధర్మబద్ధంగానే చేశారని చెప్పేసి యయాతి నమ్ముతున్నాడు, శర్మిష్ఠ నమ్ముతోంది. అది సూక్ష్మం ఇక్కడ. అది మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇదే తరుణంలో 4-5 ధర్మాలు నేను మీకు విన్నవించాను, అది మహాభారతంలో ఉన్నదే అన్నమాట. సరే, ఇదైతే మొత్తానికి శుక్రాచార్యుల వారికి విపరీతమైనటువంటి కోపం వచ్చింది. ఇలా జరిగింది, నేనేం చెప్పానప్పుడు నేను నీకు రహస్యంగా శర్మిష్ఠతో నువ్వు ఉండద్దు అని చెప్పేసి యయాతికి చెబితే యయాతి ఇలా చేసింది, ఇలా చేశాడు యయాతి, విపరీతమైన దుర్మార్గం, ఇదేమి బాలేదు అని చెప్పేసి అన్నాడు. అనేసరికి వెంటనే ఇంకా శుక్రాచార్యులు వారు కాస్త చక్కగా పిలిచి, నువ్వు ఎంత అధర్మానికి లోపడ్డావు నీకు తెలియట్లేదు, ధర్మజ్ఞ సన్ మహారాజా యో ధర్మ కృతా ప్రియం తస్మాజ్జరా త్వమచరాత్ దర్శయిష్యతి దుర్జయ. నువ్వు ధర్మజ్ఞుడు అయినటువంటి రాజువి, ఇలా అధర్మం చేశావు కాబట్టి నీకు జర ఉద్భవిస్తుంది అని చెప్పేసి పెద్దగా శపించి, చాలా దుర్మార్గపు పని చేశావు, నీవు ముసలివాడివి అయిపోతావు అని చెప్పేసి వెంటనే శుక్రాచార్యులు వారు యయాతిని శపించారు. శపించిన వెంటనే యయాతి మళ్ళీ అదే ధర్మ సూక్ష్మం మాట్లాడాడు. ఏమని? ఋతుం వై యాచమానాయ నదదాతి పుమాన్ ఋతుం భ్రూణహత్యేచ్యుతే బ్రహ్మన్ స ఇహ
బ్రహ్మవాదిభి అని చెప్పేసి అన్నాడు. ఏమండి, ఆ దానవుడి యొక్క కూతురు మనకి ఋతుదానం అడిగింది. ఋతుదానం అడగడం అంటే ఏంటి? అతను ఋతుకాలంలో ఉన్నప్పుడు నన్ను ఋతుదానం అడిగింది, పుత్రదానం అడిగింది. అలా పుత్రదానం అడిగిన కన్యని నేను తిరస్కరిస్తే అది భ్రూణహత్య, అంటే కడుపులో ఉండే బిడ్డని చంపేసినంత పాపం అవుతుంది. అందుకుని నేను ఒప్పుకున్నాను అని చెప్పేసి అన్నాడు. ఇది ఒక ధర్మ సూక్ష్మం. అంటే ఎవరైనా అమ్మాయి ఋతుకాలంలో ఉంటూ పిల్లల్ని కనాలనే సదుద్దేశంతో ఎవరి దగ్గరికైనా వస్తే కాదనకూడదు అనేది ఇంకొక ధర్మం ఇక్కడ చెప్పి ఉన్నారనమాట. అలా అని చెప్పేసి అంటే ఇంక ఏమిటంటే ధర్మము అధర్మము ఏ రకంగా ఒత్తిడి అవుతూ ఉంటాయో చూడండి. ఏ రకంగా సామ్యం వస్తుంది, ఏ రకంగా మనకి మనం ధర్మాన్ని ఎలా నిలబెట్టాలి, ధర్మాన్ని నిలబెట్టడం ఎందుకు కత్తి మీద సాము అనడానికి ఇది ఒక నిదర్శనం అనమాట. అంటే చేసిన పనులన్నింటినీ కూడా ఉన్న ధర్మాలతోటి మనం అన్వయించి జాగ్రత్తగా సరిదిద్దుకోవచ్చా లేదా సమర్థించుకోవచ్చా అని చెప్పేసి అనుకోవచ్చు మనం ఇక్కడ. అందుకనే నేను చెప్తున్నాను, ధర్మము అధర్మము చాలా సూక్ష్మమైనటువంటి విషయాలు. ఇందుకు నాకు ధర్మం మొత్తం తెలుసు, నేను చేసేదే ధర్మం అనుకుంటే అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. కానీ అలా అయ్యిందనమాట. అనేసరికి పైగా శుక్రుడు ఇంకొక మాట ఏంటి అంటే, నువ్వు అలా చేసావు కానీ నా కూతురు నువ్వు పెళ్లి చేసుకున్నావు కదా, నేను ఇదిగో నువ్వు ఇంకో అమ్మాయిని కూడా పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పేసి నా ఆదేశాన్ని విని చేసి ఉంటే బాగుండేది అని చెప్పేసి అని ధర్మ సూక్ష్మాన్ని ఒప్పుకుని శాపనార్థం పెట్టేసిన తర్వాత అక్కడ ఏంటి మన యయాతి వృద్ధుడు అయిపోయిన తర్వాత వెంటనే ఏమాట అన్నాడు అంటే, సరే ఇది ధర్మమే కాబట్టి నాహం వృషా బ్రవీమ్యేత జరాం ప్రాప్తోసి భూమిప, నువ్వు ముసలివాడివి అయిపోతావని చెప్పేసి నేను నీకు క్షపించాను. కానీ నువ్వు ధర్మబద్ధంగా చేసేనని నువ్వు అంటున్నావు కాబట్టి జరాత్వేతాం త్వమన్యస్మిన్ సంక్రామాయ యదీచ్ఛసి, నువ్వు నీ జరని ఎవరైనా పుచ్చుకుంటారు 1000 సంవత్సరాల పాటు అనుకుంటే చక్కగా నువ్వు ఇచ్చేసి నువ్వు పునః యౌవనాన్ని పొందొచ్చు అని చెప్పేసి అక్కడ ఒక సరిదిద్దుకున్నాడు అనమాట. దిద్దుకుంటే పాపం అక్కడ పరిస్థితి ఏమిటి, ఉన్న ఒక మొగుడు దేవయానికి ముసలివాడు అయిపోయాడు. ఏదో ఒకటి శర్మిష్ఠతో పాటు కలిసి కాపురం చేసుకోవచ్చు కదా, పోనీ ముసలివాడు అయిపోతే అలాగా, మా నాన్న కూడా ఇలాంటి పనులు చేస్తూ ఉంటాడని చెప్పేసి ఆకంగారు ఆవిడిది. పోనీ ఇంకా యయాతి ఏం చేశాడు, ముసలివాడు అయిపోయాడు, పాపం మంచి యవ్వనంలో ఉన్నాడు, విషయ సుఖాలు అనుభవించాలనే కోరిక గట్టిగా ఉంది. అలాంటి సమయంలో ఎవడు ఇప్పుడు ఈయన దగ్గర జర తీసుకుంటాడు అని చెప్పేసి అంటే చక్కగా యయాతి 5 పిల్లల్ని పిలిచాడు. ఎవరు 5 పిల్లలు? మొదటివాడు యదువు దగ్గరికి వచ్చి, యావయ్యా కరువో కాలమో నేను చేసిన పని వల్ల లేదంటే మా మామగారు కాస్త నన్ను గట్టిగా శపించాడు, జరావలీచ మాం తాత పాలితాని చ పర్యుగు కావ్యస్యోషణ శాపాన్న చతృప్తోస్మి యౌవనే, నాకు ఇంకా యవ్వనం మీద భ్రాంతి పోలేదు. నేను ఇలా చక్కగా యవ్వనం గాలే తినగాలని నాకు బాగా కోరికగా ఉంది, నేను చక్కగా విషయ సుఖాలు అనుభవించాలనే మంచి కోరికగా ఉంది. యావయ్య యదువు, నువ్వు నాకు జ్యేష్ఠపుత్రుడివి కదా, నువ్వు వచ్చేసి 1000 వర్షాల పాటు అంటే 1000 సంవత్సరాల పాటు నువ్వు నా దగ్గర నుంచి చక్కగా ఈ ముసలత్వాన్ని అంటే జరని తీసుకుని నాకు యవ్వనాన్ని ప్రసాదించు అన్న వెంటనే యదు ఏమన్నాడు, వెంటనే జరాయాం బహవో దోషా పానభోజన కారితా తస్మాజ్జరాన్ నతే రాజన్ గ్రహీష్య ఇది మేమతి. ముసలితనం నేను అలా తీసుకుంటాను నాన్నగారు, నాకేమో బాగా ఇది అది పంచభక్ష్యాలు అవన్నీ తినడం అలవాటు, విపరీతమైనటువంటి దోషాలు వస్తాయి, పళ్ళుండవు, నేను ఏదైనా నవలాలనుకుంటే నవలలేను, తినాలనుకుంటే తినలేను, రకరకాలైనటువంటి వ్యాధులు వస్తాయి, ఎందుకండి నేను తీసుకోండి, నన్ను క్షమించండి అని చెప్పేసి అంటే అప్పుడు వెంటనే యయాతికి విపరీతమైనటువంటి కోపం వచ్చింది. విపరీతమైన కోపం వచ్చి ఏమన్నాడు, యత్వం మే హృదయాజ్జాతో వయస్వన ప్రయచ్చసి తస్మాదరా రాజ్యభాక్తాత ప్రజాతవ భవిష్యతి. నువ్వు నీ కొడుకులకి రాజ్యభాగం అంటే మీరు రాజులు ఎప్పటికీ అవ్వలేరు,
ఊరికే అలా రాజుల పక్కన నిలబడతారు తప్పితే మీ వంశంలో ఎవ్వరూ కూడా రాజులు అవ్వకూడదు అని చెప్పేసి చెప్పించాడు. అందుకే కృష్ణుడు యదువంశంలో పుట్టినా ఉగ్రసేనుడి పక్కన అలా నిలబడ్డాడు ఒక ఆధారంగా తప్పితే రాజ్యం బలరాముడికి లేదు, కృష్ణుడికి లేదు. వీళ్ళిద్దరూ చక్కగా యదువంశంలో పుట్టిన వాళ్ళే అనమాట. అంటే ఆ మాటకు వస్తే వసుదేవుడికి వీళ్ళందరూ కూడా రాజ్యానికి ఆధారంగా నిలబడి జాగ్రత్తగా ఎప్పుడైనా యుద్ధాలవి వస్తే నిలబడడం, లేదంటే మంత్రణలకి గట్రా ఏదైనా నిలబడతారు తప్పితే రాజ్యాన్ని పరిపాలించేడు కృష్ణుడు అనడానికి లేదు. అక్కడ రాజు ఎప్పటికీ ఉగ్రసేనుడే అనమాట. అందుకు నీ యదువుకి కాస్త ఈ శాపనార్థం పెట్టాడు. పెట్టేసరికి వెంటనే రెండో కొడుకు దగ్గరికి వెళ్ళాడు. తుర్వసో ప్రతిపద్యస్వ పాప్మానం జరయాసహ యౌవనేన చరేయం వే విషయాంస్తవ పుత్రక. ఏవయ్యా, నువ్వు నా జరని, నా వృద్ధాప్యాన్ని నువ్వు తీసేసుకుంటే నేను కాస్త నీ యొక్క యవ్వనంతో విషయ సుఖాల్ని అనుభవిస్తాను అని చెప్పేసి అన్నాడు. అప్పుడు తుర్వస్ అన్నాడు, నకామయే జరాంతాత కామభోగ ప్రణాశినీం బలరూపాంతకరణీం బుద్ధి ప్రాణ ప్రణాశినీం. నాన్నగారు, మీరు ఎందుకైతే మీరు చక్కగా యవ్వనం తీసుకుందాం అనుకుంటున్నారో అలాంటి కోరిక నాకు ఉండదా? కామోపభోగాలు అవి చెయ్యాలి అంటే వృద్ధావస్థలో నేను ఏం చేస్తాను చెప్పండి? మంచి యవ్వనంలో ఉన్నవాడిని నేను ఎందుకు చేస్తాను? నన్ను క్షమించండి, నన్ను వదిలేయండి అని చెప్పేసి అంటే తుర్వసి మీద కూడా మంచి కోపం వచ్చింది. తుర్వసుతో ఏమన్నాడు యయాతి, యత్వం హృదయా జాతో వయస్వన ప్రయచ్చసి తస్మాత్ ప్రజా సముచ్ఛేదం తుర్వసో తవయాస్యతి. నువ్వు నాకు ఇలా నీ యవ్వనాన్ని నాకు ఇవ్వట్లేదు కాబట్టి నీ సంతతి నష్టమైపోతుంది. పైగా సంకీర్ణాచార ధర్మేషు ప్రతిలోమచరేషు చ పిషితాషు చాంత్యేషు మూఢరాజా భవిష్యతి. మీ యొక్క సంతతి కాస్త ప్రతిలోమ సంకరమైనటువంటి జాతిలోకి వెళ్ళి పచ్చి మాంసం తినే చండాలుల శ్రేణిలోకి వస్తారు. ఇలాంటి వాళ్ళకి నువ్వు రాజు అవుతావు, నీ సంతతంతా అలాంటి దుర్మార్గపు రాజు అవుతారు అని చెప్పేసి అని, నువ్వు ఇక్కడ చూడండి, ఇక్కడ గురుదార ప్రసక్తేషు తిర్యగ్యోని గతేషు చ పశుధర్మేషు పాపేషు మ్లేచ్ఛేషు త్వం భవిష్యసి. నువ్వు మ్లేచ్ఛులకి రాజు అవుతాడు. అంటే ఇక్కడ మ్లేచ్ఛులు అని చెప్పేసి అంటే అక్కడెక్కడ మన గాంధార దేశం కూడా దాటేస్తే, అంటే ఆఫ్ఘనిస్తాన్ కూడా దాటేస్తే అటువైపు ఉంటారు చూసారా, వాళ్ళని మ్లేచ్ఛులు అనేవాళ్ళు అప్పట్లో. ఆ మ్లేచ్ఛులకి నువ్వు రాజు అవుతావు అని చెప్పేసి అండి. అంటే మీరు చూడండి ఇక్కడ ఏ జాతులు ఏ రకంగా ఉద్భవించాయో మనకు చెప్తున్నారనమాట. నువ్వు ఇలా పచ్చి మాంసం తినే వాళ్ళవి అవుతావు, ఇలా మ్లేచ్ఛులకి రాజు అవుతావు, గురుపత్నులు యందు ఎవరైతే ఆసక్తి చూపిస్తారో అలాంటి వాళ్ళకి నువ్వు రాజు అవుతావు అని చెప్పేసి తుర్వసు యొక్క సంతతిని మ్లేచ్ఛులు అంటారనమాట. అయిపోయింది అక్కడికి. సరే, మళ్ళీ ఈయన ఇక్కడికి దేవయాని కొడుకులిద్దరిని శపించేశాడు, యదువుని తుర్వసుని. ఆ తర్వాత మిగిలింది ఎవడు? దృహ్యుడు అని చెప్పేసి ఒకతను ఉన్నాడు. దృహ్యుడు ఎవడు? శర్మిష్ఠ యొక్క కొడుకు. దృహ్యుడి దగ్గరికి వెళ్ళి, ఇదిగో నువ్వు ఎలాగో అలాగా నువ్వు సహస్ర సంవత్సరాల పాటు నువ్వు చక్కగా యౌవనం తీసుకోవాలి అని చెప్పేసి అన్న వెంటనే, నువ్వు తర్వాత 1000 సంవత్సరాల పాటు నేను నీకు యవనాన్ని ఇచ్చేస్తారు, నువ్వు హాయిగా బతకచ్చు అని చెప్పేసి అంటే, అప్పుడు వెంటనే నగజం నరథం నాశ్వం జీర్ణో భుంక్తే నచస్త్రియం వాక్సంగాశ్చాస్య భవతి తాం జరాం నాభికామయే. నేను ఒక ఏనుగు ఎక్కలేను, ఓ రథం ఎక్కలేను, ఒక గుర్రం ఎక్కలేను, నాకేమో తిన్నది అరగదు. ఆ తర్వాత స్త్రీలు సరే పక్కన పెట్టండి, నేను అసలు భోగం చేయలేను. అలాంటి 1000 సంవత్సరాల పాటు అలాంటి దరిద్రపు జీవితాన్ని నేను ఎలా గడుపుతాను నాన్నగారు, నన్ను వదిలేయండి అని చెప్పేసి అంటే యయాతి కాస్త మళ్ళీ వెంటనే, పైగా నేను ఎంతో ప్రేమగా కన్నాను, హృదయాజ్జాతో వయస్వన్న ప్రయచ్చసి, నేను ఎంతో ముద్దుగా నిన్ను కంటే నువ్వు ఇలా నువ్వు చేస్తావా అని చెప్పేసి అని దృఢుణ్ణి కాస్త మళ్ళీ నీ యొక్క ప్రియ మనోరథము ఎప్పుడూ సిద్ధం అవ్వదు, నువ్వు ఎప్పుడు నీ కోరికలు తీరవు అని చెప్పేసి అని, ఎక్కడైతే గుర్రాలు ఉండవో, రథాలు ఉండవో, ఏనుగులు ఉండవో, గాడిదలు
ఇలాంటి జంతువులు ఏమీ ఎటువంటి పరిస్థితిలోనూ నడవలేని పరిస్థితి, అలాంటి దుర్గమమైనటువంటి రాజ్యంలో నువ్వు ఒక రాజు అవుతావు. అసలు నిన్ను రాజు అనరు, నిన్ను భోజుడు అంటారు అని చెప్పేసి భోజులు అంటారనమాట. అంటే దృశ్యుని యొక్క సంతానాన్ని భోజులు అంటారు. అరాజా అంటే రాజు కాదు, భోజ శబ్దత్వం తత్ర ప్రాప్స్యసి సాన్వయ. నువ్వు ఇలాంటి దరిద్ర ప్రదేశాన్ని పాలిస్తావు. అక్కడ ఎటువంటి గుర్రాలు, ఎటువంటి ఏనుగులు, ఎటువంటి గాడిదలు, ఎటువంటి జంతువులు కూడా నడవలేని ప్రదేశం, అంటే కొండ ప్రదేశం అనుకోండి, లేదా ఇలాంటి ప్రదేశంలో ఉంటావు. అలాంటి ప్రదేశంలో నువ్వు ఒక భోజుడి కింద ఉంటావు అని చెప్పేసి అని. ఆ తర్వాత అనువు అనబడే ఇంకొక కొడుకుని అడిగాడు మళ్ళీ వెంటనే యయాతి. అనుత్వం ప్రతిపద్యస్వ పాప్మానం జరయా సహ ఏకవర్ష సహస్రం తు చరేయం యౌవనేన తే. ఇదిగో అనువు, నా ముసలితనాన్ని నువ్వు తీసుకోవయ్యా అని చెప్పేసి అంటే, అనువు ఏమండి, జీర్ణ శిశువదాత్తే కాలేన్న మశుచర్యథ నజుహోతిర్చ కాలేగ్నిం తాం జరాం నాభికామయే అని చెప్పేసి, ముసలి కొడుకు ఉంటారు కదా, ఆ కొడుకు ఎలా ఉంటాడు అంటే చిన్నపిల్లలా ఉంటాడండి. ముసలివాడు చిన్నపిల్లల్లా ఎక్కడ పడితే అక్కడ మలమూత్రాలు విసర్జించడం, ఎక్కడ పడితే అక్కడ ఏదో ఒకటి తినేయడం, అలా వెర్రివెర్రిగా ఉంటాడు. నాకు బాబోయ్ 50 సంవత్సరాలు నేను ఉండలేను మహాప్రభో, ఏదైనా చెప్పిస్తే చెప్పించండి అని చెప్పేసి అంటే, వెంటనే అప్పుడు నువ్వు ఎంత దుర్మార్గం మాట్లాడేవరా నువ్వు. ప్రజాశ్చ యౌవన ప్రాప్త వినిష్యంత్యను యనోయత తవ అగ్ని ప్రస్కందన పరస్త్వం చాప్యేవం భవిష్యసి అని చెప్పేసి, నువ్వు యువావస్థలో పెద్దవాడివి అయిన వెంటనే నీ సంతతి కాస్త నశిస్తుంది అని చెప్పేసి, నువ్వు పైగా నీ పిల్లలందరూ యవ్వనంలోకి రాగానే ఓ రకమైనటువంటి ముసలివాళ్ళు అయిపోయి మరణిస్తారు అని చెప్పేసి శపించేశాడు మళ్ళీ అనువుని కూడా. సరే, అనువుని శపించేస్తే ఇంకేం చేస్తాడు పాపం. అలా ఆ గొడవ అలా పెట్టుకుంటే వెంటనే పురుగుని అడిగాడు. పురుగు అందరికంటే చిన్నవాడు. పురుగు కాస్త చక్కగా, ఇదిగో ఇలా నాన్నగారు ఎంతమందిని శపించారని భయం వేసిందో లేకపోతే ఏమైందో పాపం, పురుగు కాస్త చక్కగా, పురోత్వం మే ప్రియ, నువ్వు నా ప్రియుడివి, పుత్రస్త్వం వరి యాన్ భవిష్యసి, నువ్వు పుత్రత్వాన్ని, నేను చాలా ముద్దుగా నిన్ను కన్నాను, చాలా ప్రేమగా నిన్ను కన్నాను. జరావలి చ మాం తాత పాలితాని చ పర్యగుహు, ఇదిగో నువ్వు 1000 సంవత్సరాల పాటు ఎలాగో అలాగా నా వృద్ధాప్యాన్ని తీసుకో. చూడు నేను ఎలా అయిపోయాను, నాకు తెల్ల జుట్టు వచ్చేసింది, మొహం అంతా పాడైపోయింది, అలా ఎలా చెప్పు, నువ్వు కాస్త కవిపుత్రుడు నన్ను ఇలా శపించాడు, నువ్వు ఎలాగో అలాగా నా వృద్ధాప్యాన్ని తీసుకుని నాకు 1000 సంవత్సరాల పాటు తీసుకుని, తర్వాత నేను 1000 సంవత్సరాల పాటు నీకు వృద్ధాప్యాన్ని నీ దగ్గర తీసేసుకుని నేను చక్కగా నీకు రాజ్యాభిషేకం చేసి నేను వెళ్ళిపోతానయ్యా అని చెప్పేసి అంటే, వెంటనే పురుగు కాస్త చాలా సంతోషం నాన్నగారు, మీరు నాకు మీ వృద్ధాప్యాన్ని ఇవ్వండి, మీరు మీ ఇష్టం వచ్చినట్టు ఉండండి అని చెప్పేసి వెంటనే పురుగు కాస్త చక్కగా ఆయన వృద్ధాప్యాన్ని తీసుకున్నాడు. అందుకుని యయాతి యొక్క కొడుకుల్లో పురువు, ఈ రాబోయే వంశమంతా పురువంశమయ్యింది. రాజ్యం పురువుకిచ్చాడు. మిగతా వాళ్ళందరూ ఓ రకమైన వర్ణశంకరులు, మ్లేచ్చులు, భోజులు, ఇలా నాశనం అయిపోయిన వాళ్ళు మిగతా 4 అయ్యారు. అందులో యదువు ఒక్కడు మొదటి కొడుకు. అతనికి చక్కగా కృష్ణుడు పుట్టాడు, కానీ అతనికి కూడా రాజ్యం లేదు, రాజ్య అధికారం లేదనమాట యదువులకు కూడా. సరే, మొత్తానికి చాలా సంతోషం అండి అని చెప్పేసి చక్కగా యయాతి విషయ సుఖాలు అనుభవించడానికి పురువుకి వృద్ధాప్యాన్నిచ్చి 1000 సంవత్సరాల పాటు చక్కగా ఉన్నాడు. ఆ తర్వాత ఎటువంటి ఉపద్రవాలు వచ్చాయో, ఎటువంటి ఇబ్బంది వచ్చిందో చూద్దాం. ఎందుకంటే కథ ఇంకా పూర్తవ్వలేదు, యయాతి కథ చాలా ఉంది దీంట్లో. అందుకని అవన్నీ మనం రాబోయే అధ్యాయాల్లో చెప్పుకుందాం. స్వస్తి.